Hi, my name is Afroz. నేను ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీ ఫుల్ టైం ట్రేడర్. నేను నా జర్నీ అరౌండ్ 2018, 2019లో మొదలుపెట్టా. నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా అంటే సింపుల్గా ఒకరు బై కొడతాడు, కాసేపు ఆగి దాన్ని సెల్ చేస్తాడు అండ్ అంతే, కొంచెం డబ్బు సంపాదిస్తాడు. ఇది చూసి ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దిస్ ఫ్యాసినేటెడ్ మీ అ లాట్ మోర్. అండ్ దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. కొంచెం రీసెర్చ్ తర్వాత దీన్ని ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అంటారని తెలిసింది. సో ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి మెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టా అండ్ కొద్దిగా ట్రేడ్ చేసుకుంటూ వచ్చా. ఆ టైంలో నిఫ్టీ వాస్ అరౌండ్ 13,000. సో ఒక లాట్ కొనడానికి మనకు 2,000, 3,000తోనే సరిపోయేది. సో ఇలా కొద్దిగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ 2 years డౌన్ ద లైన్ మనకు కరోనా హిట్ అయింది. ఆ టైంలో ఎక్కువ టైం దొరికింది, సో ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకున్నా. అండ్ కరోనా టైంలో ఇండియాలో క్రిప్టో కరెన్సీ హవా కూడా మొదలైంది. సో సైడ్ బై సైడ్ ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ఏంటి, ఫోరెక్స్ మార్కెట్స్ అంటే ఏంటి, కరెన్సీ పేర్స్ ఎలా వర్తాయి, దానిపైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ స్లోగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు రియలైజ్ అయ్యా, ఈ ఇండియన్ మార్కెట్స్ కంటే ఫారిన్ మార్కెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీ చాలా పెద్దవి అండ్ చాలా ఈజీ కూడా. సో అప్పటి నుంచి నా క్యాపిటల్ని రెండుగా డివైడ్ చేసి ఇండియన్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ పైన ఫోకస్ చేసా, ఫోరెక్స్ మార్కెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీలో ఇంట్రాడే ట్రేడింగ్ మీద ఫోకస్ చేశా. సో ఈ రెండు మార్కెట్స్లో సైమల్టేనియస్లీ ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళా. కరోనా తగ్గిపోయింది, కాలేజెస్ అన్ని ఓపెన్ అయ్యాయి. సో ఐ వాస్ డూయింగ్ బీటెక్ అట్ దట్ టైం, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ దొరికింది. సో జాబ్లో జాయిన్ అయ్యా, ఆల్మోస్ట్ 6 months జాబ్ చేశా. సో ఇంతకుముందు నా దగ్గర ఉన్న కొద్ది క్యాపిటల్కి జాబ్ చేసి ఇంకొంచెం క్యాపిటల్ అరేంజ్ చేసుకున్నా. వన్స్ దీంట్లో కన్సిస్టెంట్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక దీన్నే ఫుల్ టైమ్గా తీసుకున్నా. నౌ ఐఎమ్ ఆన్ అ మిషన్ దట్ తెలుగు యువత ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి ఒక కన్సిస్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలగాలి. నేను ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి ఎంటర్ అయినప్పుడు తెలుగులో నేర్చుకోవడానికి ఒక్కర్లేరు. హిందీలో కొన్ని పేజెస్ ఉండేవి, ఇంగ్లీష్లో చాలా ఛానల్స్ ఉండేవి. సో నా నాలెడ్జ్ మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ అండ్ బుక్స్ లైక్ టెక్నికల్ అనాలిసిస్ బై జాన్ జే మర్ఫీ, ద విజార్డ్ ట్రేడర్, ట్రేడింగ్ సైకాలజీ, ఇలాంటి బుక్స్ అండ్ కొన్ని ట్రేడింగ్ ఛానల్స్ వల్ల గెయిన్ చేసుకున్నా. సో ఇప్పుడు మన తెలుగు భాషలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ మీకు అందించాలని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ స్టెప్గా ప్రైస్ యాక్షన్ మీద ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ సిరీస్లో మీకు ఒక చార్ట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఒక స్టాక్ని మనం ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలన్న నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది.